గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఓకే, ఎస్టర్డే ఏమైతే డిస్కస్ చేసుకున్నామో ఒకసారి మళ్ళీ రిమైండ్ చేద్దాం. మనకి వాట్సాప్ ట్రాఫిక్ అనేది నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఏంటి అంటే వెబ్సైట్ కి ఏదైతే ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుందో అని విజిటర్స్ ఎవరైతే మన వెబ్సైట్ కి వచ్చి వెబ్సైట్ ని విజిట్ చేస్తారో వాళ్ళని మనం ట్రాఫిక్ కింద కన్సిడర్ చేస్తాం డిజిటల్ మార్కెటింగ్ లో. సో ట్రాఫిక్ మీన్స్ విజిటర్స్, మన ఎవరైతే మన వెబ్సైట్ కి కానీ మన ప్రొఫైల్ ఇన్స్టా, ఫేస్బుక్, లింక్డ్ఇన్, సో ఎనీ ప్లాట్ఫామ్ సోషల్ మీడియాలో కానీ సో ఏదైనా సరే మన వెబ్సైట్ కి వచ్చి ఎవరైతే విజిటర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే మనం ట్రాఫిక్ కింద జనరేట్ చేస్తాం. సో వాళ్ళు ఎందుకు వస్తారంటే మన ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ సో వాళ్ళకి ఏమైనా ఓకే అంటే వాళ్ళు బై చేయడం కానీ వాళ్ళ సర్వీస్ మన ఏదైతే సర్వీస్ ఉందో వాళ్ళు యూజ్ చేసుకోవడం కానీ చేయడానికి మన వెబ్సైట్ కి విజిటర్స్ కోసం వస్తారు. సో నెక్స్ట్ అందులోనే మనకి టైప్స్ ఉన్నాయి: ఆర్గానిక్ ట్రాఫిక్, పెయిడ్ ట్రాఫిక్, డైరెక్ట్ ట్రాఫిక్ అని చెప్పేసి. సో ఏంటి అంటే ఆర్గానిక్ మీన్స్ మనం ఏదైతే న్యాచురల్ గా ఎస్ఈఓ పర్ఫెక్ట్ గా చేసి మనం వెబ్సైట్ అనేది లైవ్ చేస్తాము. సో ఆ ఎస్ఈఓ బేస్ చేసుకొని ఎవరైతే ట్రాఫిక్ విజిటర్స్ మన వెబ్సైట్ ని విజిట్ చేస్తారో సో అదైతే వచ్చే ట్రాఫిక్ ని మనం ఆర్గానిక్ ట్రాఫిక్ గా కన్సిడర్ చేస్తాం. పీపుల్ హూ విజిట్ యువర్ వెబ్సైట్ ఫ్రమ్ గూగుల్ సెర్చ్ వితౌట్ యాడ్స్. ఓకే, సో వితౌట్ యాడ్స్ తో మనం ఏదైతే వెబ్సైట్ మనం క్రియేట్ చేసి మనం లైవ్ చేస్తామో సో ఆ వెబ్సైట్ నుంచి వచ్చే మాత్రమే ట్రాఫిక్ ని సో మనం విజిటర్స్ కింద కౌంట్ చేస్తాం. నెక్స్ట్ మనం పెయిడ్ అంటే సో విజిటర్స్ వస్తారు, విజిటర్స్ హూ కమ్ ఫ్రమ్ గూగుల్ యాడ్స్ కానీ ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్, ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైనా సరే మనం యాడ్స్ ఏదైతే రన్ చేస్తామో సో దాని నుంచి వచ్చే విజిటర్స్ మాత్రం పెయిడ్ ట్రాఫిక్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఎందుకంటే మనం ఆల్రెడీ సో యాడ్ కోసం అనేది సో పర్టికులర్ అమౌంట్ అనేది మనం ఆల్రెడీ పే చేసి ఉన్నాం కాబట్టి సో దాని నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా మనం పెయిడ్ ట్రాఫిక్ లోకి జనరేట్ అవుతుంది. ఓకే, మీరు నోట్స్ అది రాసుకోవాలన్నా మీరు ఆల్రెడీ ఈ హెడ్డింగ్స్ కానీ సో ఏ అయితే డెఫినేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు తర్వాత కూడా మీకు యూజ్ అవుతాయి. సో నిన్న మీకు క్రాలింగ్ అని చెప్పేసి చెప్పాను. సో ఏమైనా సరే మన ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు సో మీకు క్లాస్ చెప్తుంటే సో అది ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్ అయితే సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు అడుగుతూ ఉంటారు. సో అలాంటి టాపిక్స్ ఏమైనా ఉంటే సో మీకు క్లాస్ చెప్తున్నప్పుడు మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాళ్ళకి అప్పుడు ఏం చెప్పాలి అని చెప్పి మనం డిజిటల్ మార్కెటింగ్ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సో వాళ్ళు ఫస్ట్ మా కంపెనీకి ఒక డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకున్నారు. సో మీరు వచ్చి స్టార్టింగ్ ఏం చేస్తారు అని చెప్పేసానంటే సో మీ బిజినెస్ కి మేము సైట్ ఆడిట్ అనేది చేస్తాం సార్. వాళ్ళకున్న వెబ్సైట్ కానీ సోషల్ మీడియా కానీ సో ఏదైతే ఉందో సో దానికి సైట్ ఆడిట్ చేస్తాము. సో సైట్ ఆడిట్ అంటే వాళ్ళ కంపెనీ పరంగా ఏమైతే డిజిటల్ మార్కెటింగ్ లో ఇష్యూస్ ఉన్నాయో సో అవన్నీ మనకు తెలుస్తాయి ఒక ఫ్రీ టూల్ ద్వారా. సో ఫ్రీ టూల్ అని చెప్పేసి వాళ్ళకి అనేది మనం మెన్షన్ చేయకూడదు. సో అలాగని ఏంటి అంటే ఓకే, సో ఏంటంటే మనం మినిమమ్ సో వాళ్ళకంటూ కొంచెం టైం ఇచ్చి అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్న వెబ్సైట్ కోసం మొత్తం ఫుల్ గా రీడ్ చేసి మనం సైట్ ఆడిట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఆ టూల్స్ అవన్నీ కూడా మీకు ఫర్దర్ గా ఉంటాయి, వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ కూడా ఉంటాయి. సో వెబ్సైట్ ఆర్గానిక్ ట్రాఫిక్ అని అడిగారు కదా. సో వెబ్సైట్ ఆర్గానిక్ అంటే సో ఏదైతే ఉందో మనం ఆర్గానిక్ గా పే చేసుకోకుండా 1 రూపీ కూడా మనం ఏదైతే ఉందో సో అది 1 రూపీ కూడా మనం పే చేయకుండా గూగుల్ యాడ్స్ అయితే రన్ చేసినప్పుడు అది పెయిడ్ లోకి వస్తుంది. ఆర్గానిక్ అంటే ఎస్ఈఓ. మనం స్టార్టింగ్ లో చెప్పాము ఎస్ఈఓ ఏంటి అంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. ఎస్ఈఓ ఆర్గానిక్ ట్రాఫిక్ అంటే మనం ఎస్ఈఓ ఏదైతే మనం స్టార్టింగ్ చేస్తామో
సో అది ఆర్గానిక్ గా వచ్చేది ఏదైతే ఉందో, సో దాని నుంచి వచ్చే ట్రాఫిక్ ని మనం ఆర్గానిక్ ట్రాఫిక్ గా కన్సిడర్ చేస్తాం. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో మనం ఏదైనా ఒక షాప్ కానీ, సో కిరాణా షాప్ కానీ, సో ఎనీథింగ్ ఏదైనా షాప్ కానీ, సో ఏదైనా మూవీ థియేటర్ కానీ, సో ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాము అంటే వెళ్ళాము మీన్స్ విజిట్ చేసాం. విజిట్ చేసామంటే అది విజిట్ చేసామనేది మనం నార్మల్ గా మాట్లాడుకునే లాంగ్వేజ్. సో అట్ ద టైం మనం డిజిటల్ మార్కెటింగ్ లో ఏదైతే మనం మాట్లాడుకుంటాము, సో వెబ్సైట్ ట్రాఫిక్ అని మాట్లాడుకుంటాం. సో ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ లో అంతా డిజిటలే. సో మనం రియల్ టైం కి వెళ్ళి బయట మనం విజిట్ చేయలేం. సో అదే సేమ్ టైం డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే ఏదైతే మనం వెబ్సైట్ కానీ సోషల్ మీడియా కానీ సో ఏదైతే ఉన్నాయో, సో అవన్నీ కూడా మనం వెబ్సైట్ లోకి మనం ట్రాఫిక్ అనేది జనరేట్ చేసుకోవాలి. సో జనరేట్ చేసుకోవాలి అంటే మీకు ఆల్రెడీ ఫర్దర్ క్లాస్ లో చెప్పాను, వెబ్సైట్ డెవలప్ చేసుకోవడానికి టూ మెయిన్ థింగ్స్ అని చెప్పేసి. ఫస్ట్ వన్ వచ్చి క్రియేటర్, సెకండ్ వన్ వచ్చి ప్రమోషన్స్. ప్రమోషన్స్ మనం ఏ వేలో చేసుకోవాలి అనేది మనం డిస్కస్ చేసుకుంటాం. అది మనం 4 టైప్స్ అని చెప్పాం: ఆర్గానిక్, పెయిడ్, నెక్స్ట్ సోషల్ మీడియా ఉంటుంది. ఆర్గానిక్ లో పెయిడ్ కూడా సోషల్ మీడియా ఉంటుంది. అదే సేమ్ టైం గూగుల్లో కూడా ఆర్గానిక్, పెయిడ్ రెండు అనేది కూడా కన్సిడర్ చేస్తాం. సో ట్రాఫిక్ ఓకే, అందరికీ అర్థమైంది కదా వెబ్సైట్ ట్రాఫిక్ అంటే ఏంటి. సో వెబ్సైట్ ట్రాఫిక్ లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి అనేది. సో పెయిడ్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు, ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ ఏదైనా మనం మనీ అది పే చేస్తే వచ్చే ట్రాఫిక్ ని పెయిడ్ అంటాం. సో డైరెక్ట్ ఏంటి అంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్ ని కానీ, సో ఏదైనా ఒక డైరెక్ట్ ప్రొఫైల్లో కానీ బయోస్లో కానీ మన వెబ్సైట్కి కానీ మన ప్రొఫైల్ కానీ, కొంతమంది ఏంటంటే ఇన్స్టాలోనే ఫేస్బుక్ ప్రొఫైల్ బయోలో యాడ్ చేసుకుంటారు. సో అదేంటి డైరెక్ట్ చేస్తుంది, ఫేస్బుక్కి డైరెక్ట్ చేస్తుంది. సో అలా ఏంటి డైరెక్ట్గా వాళ్ళకు ఉండే వెబ్సైట్స్ని ఏదైతే ఉంటుందో వాళ్ళు డైరెక్ట్గా వెబ్సైట్కి ట్రాఫిక్ అనేది జనరేట్ చేసుకుంటారు. సో బిజినెస్ పీపుల్స్ ఏంటి అంటే డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్ మాత్రమే సెండ్ చేసుకుంటారు. సోషల్ మీడియా అంటే ఇందాక నేను చెప్పాను, సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ లోంచి ఫేస్బుక్ లో పడడం, ఫేస్బుక్ లో ఉన్న బయోలో ఇన్స్టాగ్రామ్ కి మనం ప్రొఫైల్ అనేది రీడైరెక్ట్ చేసుకోవడం. మెయిల్స్ అంటే త్రూ మనం మెయిల్స్ ద్వారా కూడా సబ్జెక్ట్ లో ఏదైతే మనం చేస్తామో కింద కంటెంట్ లో మాత్రం సో మన వెబ్సైట్ అది ఇచ్చి, సో ఓకే ఇన్న ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి త్రూ మనకు ఒక్కోసారి ఈమెయిల్ ద్వారా కూడా మనం ప్రమోషన్ చేసుకుంటాం. అదేంటంటే మనకి ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు. సో ఈమెయిల్ మార్కెటింగ్ లో ఏంటి అంటే ఏదైతే మనకి ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుందో సో దాన్ని మనం ఈమెయిల్ మార్కెటింగ్ లో మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకే. ఓకే, నోట్స్ అందరూ రాసుకున్నారు కదా, సో పాయింట్స్ నోట్ చేసుకుంటున్నారా? సో మీరు వెయిట్ చేయమంటే పాయింట్స్ అది వెయిట్ టైం పెట్టేలా ఉంటే ఓకే ఓకే. సో నిన్న మనం ఆల్రెడీ గూగుల్ అనేది ఎలాగా స్క్రాల్ చేస్తుంది ఏంటి అనేది నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి ఈ రోజు రిపీట్ చేస్తాను. అట్ ది సేమ్ టైం 4 మీకు పార్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కానీ సో విత్ ఇన్ సెకండ్స్ లో గూగుల్ అనేది మనకి మిల్లీ సెకండ్స్ లో ఈ 4 స్టెప్స్ అనేది వెరిఫికేషన్ చేసి యూజర్ కి అనేది సో మనం ఏదైతే డేటా మనం అడుగుతామో సో అదే విధంగా రిజల్ట్స్ అనేది కూడా మనకి అంతే, మనం ఏదైతే అడుగుతామో సో అదే విధంగా మన గూగుల్ కూడా అంతే మిల్లీ సెకండ్స్ లో మనకి ప్రాసెస్ చేసి సో మంచి రిలేటెడ్ డేటా అయితే మనకి గూగుల్ అనేది సబ్మిట్ చేస్తుంది. సో అది ఎలా చేస్తుందంటే ఫస్ట్ వన్ వచ్చి క్రాలింగ్, సెకండ్ వన్ వచ్చి ఇండెక్సింగ్, థర్డ్ వన్ వచ్చి క్యాల్కులేటింగ్ ద రిలవెన్సీ అండ్ ఫోర్త్ వన్ వచ్చి రిట్రైవింగ్ ద రిజల్ట్స్. సో ఫస్ట్ వన్ ఏంటంటే క్రాలింగ్. క్రాలింగ్ మీన్స్ మనం ఆల్రెడీ సో ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే స్పైడర్ ఉంటుంది. సో స్పైడర్ ఏం చేస్తుంది,
సో దానికి ఉన్న ఏమైతే లెక్స్ ఉంటాయో సో దాని ద్వారా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యి మొత్తం తెచ్చుకుంది. సో అదే విధంగా గూగుల్ కి సంబంధించి ఒక బాట్స్ అనేది ఉంటుంది, గూగుల్ బాట్స్. ఆ గూగుల్ బాట్స్ ఏదైతే ఉన్నాయో సో దాన్ని మొత్తం కూడా గూగుల్లో మనం ఏదైతే డేటా సెర్చ్ చేస్తామో ఆ సెర్చ్ చేసినప్పుడు గూగుల్ బాట్స్ అనేది మొత్తం ఆ డేటా అనేది కూడా మొత్తం క్రాలింగ్ అది చేసుకొని నెక్స్ట్ స్టెప్ కి మనకి పంపిస్తుంది. నెక్స్ట్ స్టెప్ అంటే ఇండెక్సింగ్. ఓకే, ఫస్ట్ స్టెప్ అందరికీ క్లియరే కదా. సో ఇది డిజిటల్ మార్కెటింగ్ లో ఇంపార్టెంట్. గూగుల్ హౌ టు గూగుల్ వర్క్స్ అని చెప్పేసి మనకి ఇంటర్వ్యూలో అడిగినా సరే దర్ ఆర్ 4 స్టెప్స్: క్రాలింగ్, ఇండెక్సింగ్, క్యాలిక్యులేటింగ్ ద రిలవెన్సీ, రిట్రైవింగ్ ద రిజల్ట్స్. ఓకే. ఓకే, అయితే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళమంటారా? నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇండెక్సింగ్. ఓకే, గూగుల్ క్రాలింగ్ చేసేది ఏంటంటే మొత్తం గూగుల్ బాట్స్ అని చెప్పేసి చెప్పాను. సో గూగుల్ బాట్స్ ఏంటంటే మనకి విజిటర్స్ కానీ వెబ్సైట్ లింక్స్ కానీ సో ఎనీథింగ్ మనకి పిన్ టు పిన్ 1 లెటర్ కూడా మనకి వదులుకున్న మొత్తం అంతా క్రాలింగ్ అనేది గూగుల్ బాట్స్ చేస్తుంది. సో ఏంటంటే దాని డ్యూటీ గూగుల్ బాట్స్ మనం ఇచ్చే వెబ్సైట్ కానీ సో ఎనీథింగ్ ఏదైనా సరే క్రాలింగ్ అనేది చేయడం ఒక గూగుల్ బాట్స్ పై దాని డ్యూటీ. సో అవన్నీ ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు. అది కొంతమందిని బ్లాక్ చేస్తుంది. ఎందుకు బ్లాక్ చేస్తుందంటే గూగుల్ టర్మ్స్ అండ్ కండిషన్ కి ఆపోజిట్ వేలో వాళ్ళు కంటెంట్ అనేది క్రియేట్ చేసి కంటెంట్ అనేది వాళ్ళు పోస్ట్ చేశారు కాబట్టి గూగుల్ అనేది సో వాళ్ళని కన్సిడర్ చేయదు. ఓకే, మీకు నోట్స్ పీడిఎఫ్ లో కావాలి అంటే మీకు ఆఫ్టర్ ఇది ఆ, మొత్తం టాపిక్ అంతా కూడా మీకు బేసిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు బేసిక్ ఒక కంప్లీట్ పీడిఎఫ్ ఇస్తాను. నెక్స్ట్ ఎస్సీఓ కి సపరేట్ గా ఇస్తాను, ఎస్ఎంఎం కి సపరేట్ గా ఇస్తాను, ఎస్సీఓ కి సపరేట్ గా ఇస్తాను. ఓకేనా? లేదు మీకు మీకు మిడిల్ లో ఎలాంటి డెఫినేషన్స్ అవి కావాలంటే మీరు నోట్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్స్ అదుతో క్లియర్ గా ఉంది అప్పుడు వాయిస్. ఓకే, మీకు నోట్స్ అనేది కూడా మీకు సెండ్ చేస్తాను టాపిక్ వైజ్. ఓకే, మీకు బేసిక్స్ మొత్తం ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తుంది కూడా మొత్తం బేసికే. సో అది ఏంటంటే మీకు ఆ, ఓకే, క్రాలింగ్ నోట్స్ పెట్టమన్నారు. సో మీకు క్రాలింగ్ పెట్టాను, నోట్స్ నోట్ చేసుకోండి. మీకు ఏదైతే నోట్స్ పీడిఎఫ్ కావాలో సో మీకు టాపిక్ వైజ్ మీకు నోట్స్ అనేది నేను ప్రిపేర్ గానే ఉంది, మీకు సెండ్ చేస్తాను మీకు బేసిక్స్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత. క్రాలింగ్. సో మీకు క్రాలింగ్ ఏదైతే ఉందో గూగుల్ అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ కూడా యూజ్ చేసి క్రాలింగ్ అనేది మొత్తం మన వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనకి రీడౌట్ చేసి మరి మనకి సపరేట్ అనేది మనకి చేస్తుంది. సో క్రాలింగ్ అనేది నోట్స్ కంప్లీట్ గా నోట్ చేసుకుంటే ఓకే అని చెప్పేసి చెప్పండి. సో మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, ఓకే. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇండెక్సింగ్.
ఇండెక్సింగ్ మీన్స్ మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇండెక్సింగ్ అంటే మీకు ఏదైతే గూగుల్ వర్డ్స్ సో మొత్తం అంతా కూడా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి కానీ మొత్తం అంతా రీడ్ అవుట్ చేయడానికి కానీ సపరేట్గా పెట్టుకుంటాం. సో అది అయిన తర్వాత ఇండెక్సింగ్ చేస్తుంది. ఇండెక్సింగ్ మీన్స్ మనకి ఏదైతే ఇమేజెస్ అన్ని ఒక కేటగిరీలో అంటే హాస్పిటల్కి రిలేటెడ్ ఇమేజెస్ అన్ని సో సపరేట్ కేటగిరీలో, అలాగే కంటెంట్ అంతా ఒక కేటగిరీలో, నెక్స్ట్ ఏమైతే లింక్స్ ఏమైనా ఉన్నాయో హాస్పిటల్ ఒకటి, ఫుడ్ ఒకటి, సో అలాగా స్కూల్స్కి ఒకటి, కాలేజెస్కి ఒకటి, సో అలాగ ఎన్నో కేటగిరీస్ ఉంటాయి. ఈ డిజిటల్ వరల్డ్ లో మొత్తం ఆల్మోస్ట్ ఎన్నో కేటగిరీస్ ఉన్నా సరే గూగుల్ ఏంటంటే దానికి ఉన్న స్టోరేజ్ లో అది కేటగిరీస్ లో సపరేట్ చేసుకొని సో యూజర్ అడిగిన వెంటనే సో వీళ్ళు ఇది అడిగారు సో వీళ్ళు హాస్పిటల్ కేటగిరీలో మనం ఏమడుగుతాం సో ఇలా కావాలని చెప్పేసి అని అడుగుతాం. కోర్సెస్ ఉన్నాయి. సో ఫర్ సపోజ్ మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ కానీ సో మనకి సంబంధించి ట్రెండీ కోర్సెస్ కానీ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి గూగుల్ సెర్చ్ చేసి అడిగినప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే ఓకే కోర్సెస్ అని చెప్పేసి కోర్సెస్ ఉన్న కేటగిరీలోకి వెళ్తుంది. సో ఆ కేటగిరీలో మనకి ఇంకా మినీ కేటగిరీస్ ఉంటాయి. అవి ఏంటంటే కోర్సెస్ లో మనకి ఇంకా చాలా అవైలబుల్ గా ఉన్నాయి. ఆ కోర్సెస్ లోనే డిజిటల్ మార్కెటింగ్, జావా, C++, సో అలా ఎనీథింగ్ చాలానే మనకు ఉంటాయి. సో గూగుల్ ఏం చేస్తుందంటే ఉన్న కేటగిరీలోనే సో వాళ్ళు పర్టికులర్గా ఏం అడుగుతున్నారో మనం అడిగి ఎంటర్ నొక్కగానే ఆ డేటా ప్రొవైడ్ చేసేంత సెకండ్స్ లో మనకి 4 స్టెప్స్ అనేది కూడా వెరిఫికేషన్ చేసుకొని మనకి డేటా అనేది ప్రొవైడ్ చేస్తుంది గూగుల్. సో వీడియోస్ కానీ హెడ్డింగ్స్ కానీ కీవర్డ్స్ మీన్స్ మనం బెస్ట్ కోర్సెస్ ఇన్ రాజమండ్రి అని చేస్తే బెస్ట్ అనేది కూడా ఒక కీవర్డే. కోర్సెస్ అనేది కీవర్డ్, ఇన్ రాజమండ్రి అంటే లోకల్ కీవర్డ్. మనం ఏదైతే ఎక్కువ యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా లోకల్ కీవర్డ్స్ అంటే మనకి ఏమైనా సిటీస్ లో కానీ లేదంటే మన ఊరి పేర్లు కానీ సో ఎనీథింగ్ ఏదైనా సరే అది మనకి లోకల్ కీవర్డ్ లాగా అనేది వస్తుంది. ఇంటర్నల్ లింక్స్ అన్ని ఒకవైపు. సో మన ఇంటర్నల్ లింక్స్ అంటే ఆ, మనం వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు సో దాని నుంచి మళ్ళీ ఇంకో వెబ్సైట్ కి దానికి రీడైరెక్ట్ అవుతుంది, దాన్ని ఇంటర్నల్ లింక్స్ అంటారు. ఎక్స్టర్నల్ లింక్స్ అనేది కూడా ఉంటుంది. సో ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ అవన్నీ కూడా మీకు బ్రీఫ్ గా ఉంటాయి నెక్స్ట్ SEOలో అవి. సో ఓకే, ఇండెక్స్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇండెక్సింగ్ ఏంటంటే సపరేట్ చేస్తుంది. గూగుల్ బాక్స్ అనేది క్రాలింగ్ చేసిన తర్వాత అది పేజెస్ అనేది అందులో ఉన్న డేటా అనేది కూడా అండర్స్టాండ్ చేసుకొని సో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ లోకి ఇండెక్సింగ్ అనేది చేసుకుంటుంది. ఇండెక్సింగ్ తర్వాత సో మనం ఏదైతే ఉందో కరెంట్ అది మొత్తం అవన్నీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ మాత్రమే అది కాపీడా నాన్ కాపీడా మొత్తం అవన్నీ కూడా చెక్ చేసుకొని ఇండెక్సింగ్ అని క్రాలింగ్ దగ్గర నుంచి ఇండెక్సింగ్ వరకు వచ్చింది. ఇండెక్సింగ్ నుంచి క్యాలిక్యులేటింగ్ ద రిలవెన్సీ. సో ఏదైతే ఉందో అది ఒరిజినల్ టాపికా కాదా, సో అది కంటెంట్ కాపీడా కాదా, మొత్తం అవన్నీ కూడా చెక్ చేసి మనకి నెక్స్ట్ స్టెప్ అనేది సో ప్రాసెస్ అనేది అవుతుంది. సారీ డిస్టర్బెన్స్. ఓకే, మీరు ఎగ్జాంపుల్స్ అడిగారు కదా.
నిమిషం. సో మీకు ఇంట్రడక్షన్ అనేది ఓకే. నోట్స్ అనేది మీకు కూడా మొత్తం అంతా కూడా మేము బేసిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో అందులో కంపల్సరీ ఉంటుంది. సో మీకు ఏదైతే ఒక నిమిషం. మీకు ఇది ఏంటంటే మొత్తం ఎగ్జాంపుల్ చెప్పడానికి గూగుల్ ఇన్సైట్ జరిగేది మొత్తం అంతా కూడా మనకి ప్రాసెస్ అనేది ఇది మాత్రమే 4 స్టెప్స్. మనం ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మనం టైప్ చేసినప్పుడు బెస్ట్ అని. సో అమరావతి ఇన్స్టిట్యూట్ అనేది మనకి రాజమండ్రిలోనే టాప్ పొజిషన్ లో ఉంది. సో అందుకనే గూగుల్ మ్యాప్ బిజినెస్ తర్వాత మీకు వెబ్సైట్ ఏదైతే కన్సిడర్ చేస్తారో సో వెబ్సైట్ ఇవన్నీ అదేంటంటే నాన్ వెబ్సైట్. వెబ్సైట్ లో మనకి ఏదైతే మనకి ఇదే ఫస్ట్ ఉంది. సో ఇది మనం క్లిక్ చేసినప్పుడు బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ రాజమండ్రి అని టైప్ చేసినప్పుడు మాత్రమే విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఏదైతే అవుట్పుట్ ఏదైతే వచ్చిందో లోపల జరిగే మొత్తం అంతా కూడా మనకి గూగుల్ అనేది ఈ 4 స్టెప్స్ లో మనకి వెరిఫికేషన్ అనేది అవుతుంది. సో ఇలా మనం ఓపెన్ చేసుకొని అవన్నీ కూడా చూస్తాం. ఇంటర్నల్ లింక్స్ అంటే మనకి ఇందాక చెప్పాను అప్లై అని చెప్పేసానంటే మనకి ఇంకోటి. సో ఏదైతే పేజ్ ఓపెన్ అయిందో మనకి ఈ వెబ్సైట్ లోనే ఇంకో పేజ్ ఓపెన్ అయింది. ఇంటర్నల్ లింక్స్ అని మీకు ఇందాక చెప్పాను. గూగుల్ ఏంటంటే ఇంటర్నల్ లింక్స్ అనేది కూడా కన్సిడర్ చేస్తుంది. సో ఏదైతే ఉందో సో వీళ్ళు ఇక్కడ ఇలాగ మొత్తం అవన్నీ కూడా నేము మెయిల్ నెక్స్ట్ ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో సో వాళ్ళకి ఏం కోర్స్ కావాలో అది వాళ్ళ మెసేజ్ మొత్తం ఏదైతే ఉందో అవన్నీ కూడా వాళ్ళు సెండ్ చేసి చేశారు. సో ఏంటంటే వాళ్ళు అప్లై నవ్వు అని చెప్పేసి టైప్ చేశారు. అది మనం ఏం చేసాం దాన్ని క్లిక్ చేయగానే అది రీడైరెక్ట్ అయ్యి మళ్ళీ వెబ్సైట్ కి వచ్చింది. ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ లింక్. ఎక్స్టర్నల్ లింక్ అంటే ఈ వెబ్సైట్ నుంచి మళ్ళీ వేరే వెబ్సైట్ కి వెళ్ళడానికి. సో అలా ఏంటంటే మనకి అలా ఇచ్చామనుకోండి మనకి డూ ఫాలో లింక్స్ అంటే మనకి ఎక్కువ ట్రాఫిక్ అనేది జనరేట్ అవ్వదు. వేరే వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్ ఏదైతే ఉందో దానికి ఇచ్చుకుంటే మాత్రం మనకి ట్రాఫిక్ జనరేట్ అవుతుంది. ట్రాఫిక్ అంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రాఫిక్ ఏదైతే ఉందో సో అదంతా కూడా ఏంటి అంటే ఎక్స్టర్నల్ లింక్స్ కింద మన వెబ్సైట్ కి ఏమైనా ఇచ్చుకుంటే మాత్రమే మనకి ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. సో మీకు ఇంటర్నల్ లింక్ ఎగ్జాంపుల్ ఓకే. నెక్స్ట్ ఓకే క్యాలిక్యులేటింగ్ ద రిలవెన్సీ. క్యాలిక్యులేటింగ్ ద రిలవెన్సీ అంటే సో మనకి ఏదైతే ఉందో ఆ ఆ డేటా ఉందో ఇండెక్సింగ్ చేసిన డేటా సో అదేంటంటే రిలవెంట్ గా ఉన్న ఇప్పుడు హాస్పిటల్స్ లో మనకి ఆల్మోస్ట్ బోల్డ్ కేటగిరీస్ ఉంటాయి. కోర్సెస్ సో మెనీ కేటగిరీస్ ఉంటాయి. సో అలాగే మనకి ఆ ఫుడ్ కానీ సో హాస్పిటల్స్ థింగ్స్ కానీ సో ఎనీథింగ్ ఏదంటే మనకి సో మెనీ కేటగిరీస్ అయితే ఉంటాయి. సో అలాంటి కేటగిరీస్ లో క్యాలిక్యులేటింగ్ మనం ఏదైతే అడిగామో దానికి రిలవెన్స్ గా ఉన్న ఆన్సర్స్ మాత్రమే ఇవ్వడానికి గూగుల్ ఏం చేస్తుందంటే దానికి మనం ఏదైతే అడిగామో కీవర్డ్స్ యూజ్ చేసి దానికి రిలవెంటెడ్ గా ఉన్న డేటా మాత్రం ప్రొవైడ్ చేయడానికి రిలవెన్స్ డేటా అనేది సెగ్రిగేట్ చేసి మనకి డేటా అనేది ప్రొవైడ్ చేస్తుంది. Calculating the relevancy means checking whatever the website contains is relevant to user search query or not. మనం ఏదైతే రిలవెన్స్ గా మనం అడుగుతామో సో గూగుల్ అయితే ఇండెక్సింగ్ వరకు వచ్చిన డేటా సో వీళ్ళు యూజర్స్ అడిగిన డేటా రిలవెంట్ గా ఉందా లేదా అని కంపేర్ చేసి మనకి నెక్స్ట్ స్టెప్ అనేది మనకి ప్రాసెస్ చేస్తుంది. ఒకవేళ రిలవెంట్ గా లేదు అని గూగుల్ బర్డ్స్ కి అనిపించింది అనుకోండి సో అక్కడికక్కడ అది బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. మనకి ఏదైతే రిలవెంట్ గా ఉంటుందో సో అది మాత్రమే మనకి గూగుల్ లో షో అవుతుంది.
గూగుల్ బ్యాక్ సైడ్ జరిగే ఈ త్రీ కూడా మనకి ఇంపార్టెంటే. అండ్ ఫోర్త్ వన్ వచ్చి మనకి రిజల్ట్స్. మనకి షో ఏదైతే అవుతుందో మనకి అవుట్పుట్ ఏదైతే వస్తుందో దాన్ని మనం క్యాలిక్యులేటింగ్ ద రిలవెన్సీ అని చెప్పేసి ఏదైతే రిలవెంట్ గా ఉంటుందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేసుకొని గూగుల్ అనేది నెక్స్ట్ స్టెప్ కి ప్రాసెస్ చేస్తుంది. Calculating the relevancy means checking whatever the website content is relevant to user to searching queries. సో వాళ్ళు అడిగే ఏమైతే క్వశ్చన్స్ కానీ ఏమైతే అడిగినా సో దానికి రిలవెంటెడ్గా ఉన్న కేటగిరీస్ మాత్రమే గూగుల్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో గూగుల్ మనకి ఏం చెక్ చేస్తుందంటే కొంతమంది వెబ్సైట్ ఉంటాయి. సో మనకి ఓపెన్ అవ్వగానే విత్ ఇన్ సెకండ్స్ లో ఓపెన్ అవుతుంది. కొంతమంది కొన్ని వెబ్సైట్స్ ఏంటంటే లోడింగ్ అవుతూ తిరుగుతూ ఉంటాయి. సో అలా లోడింగ్ అయినా మనం ఏంటంటే సో నెట్ ప్రాబ్లమ్ అని చెప్పేసి మళ్ళీ నెట్ ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేస్తాం. సో ఏంటంటే మనం అది నెట్ ప్రాబ్లం కాదు. సో వాళ్ళ వెబ్సైట్ ఏదైతే ఉందో సో వాళ్ళ వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు యూజర్ ఫ్రెండ్లీగా అనేది చేయలేదు. అంటే సో యూజర్స్ ఓపెన్ చేయగానే వెంటనే ఓపెన్ అవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఫ్రెష్ అండ్ అప్డేటెడ్ కంటెంట్ అని లేదు. కొంతమంది ఏంటంటే సో ఈ కంటెంట్ 2025లో క్రియేట్ చేసి వెబ్సైట్లో పోస్ట్ చేసాము అని చెప్పేసి ఉంటుంది. సో అలా ఏంటి అంటే కొంతమంది డేట్ని మెన్షన్ చేయకుండా ఉంటారు. సో యూజర్స్ సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే ఏదైతే డేట్ మెన్షన్ చేసింది అనుకోండి సో ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కంటెంట్, సో ఇందులో కంటెంట్ అనేది క్వాలిటీ లేదు సో ఇంకా అప్డేటెడ్ వచ్చినాయి కదా అని సో వాళ్ళు సెర్చ్ చేస్తారు. సో అందుకే మనం ఏదైనా కంటెంట్ లో కూడా పోస్ట్ చేసే ముందు సో డేట్స్ అవి కూడా మెన్షన్ చేయకూడదు. సో మన ఎవరైనా క్లయింట్స్ మాకు డేట్ మెన్షన్ కావాలన్నా సరే సో మీకు ఇలాగా డేట్ అనేది మీకు మెన్షన్ చేస్తే సో మీకు ఇలా ఇలా ఇష్యూస్ ఉంటాయి. యూజర్స్ ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు సో మీకు ఇది మనం డేటా అనేది క్రియేట్ చేస్తాం. సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే ఓకే. కొంతమంది ఏంటంటే అప్డేట్ చేసుకోకుండా అలా ఉండిపోయి నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ డేటాలో ఇయర్ అది కంపల్సరీ మెన్షన్ చేస్తే సో వాళ్ళు ఏంటంటే యూజర్కి మైండ్ ఏంటంటే సో ఇది ఓల్డ్ కంటెంట్ సో దీంతో యూజ్ లేదు అని చెప్పేసి వాళ్ళు రిలేటెడ్గా ఉన్న కంటెంట్ నెక్స్ట్ అప్డేటెడ్గా ఉన్న కంటెంట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో అలా ఇప్పుడు మనం కూడా డేటా అనేది దాంట్లో మనం ఏది కూడా కంటెంట్ అనేది డేట్స్ కానీ ఇయర్స్ కానీ మెన్షన్ చేయకూడదు. సో అలా మెన్షన్ చేస్తే ఏంటంటే గూగుల్ కూడా సో ఇది అప్డేటెడ్ డేటా కాదు అని చెప్పేసి సో దీనికి రిలవెంటెడ్గా ఉన్న డేటా కాదు అని చెప్పేసి సో దాన్ని ఏం చేస్తుందంటే గూగుల్ వర్డ్స్ అనేది బ్యాక్ తీసుకుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ రాజమండ్రి 2025 కానీ 2026 అలా ఏమైనా ఇయర్ మెన్షన్ చేసి యూజర్ సెర్చ్ చేసినప్పుడు ఎవరైతే ఎక్కువ కీవర్డ్స్ యూజ్ చేసి 2026 అని డేటా మనం ప్రొవైడ్ చేసి అలా పెట్టాం. డేటా ఏంటంటే ప్రొవైడ్ చేయవచ్చు. ఏంటంటే ఈ ఇయర్ అయిపోయిన మళ్ళీ నెక్స్ట్ మనం వేరే కంటెంట్తో ఇయర్ మెన్షన్ చేసి ఫ్రెష్గా మనం పెట్టాలి. సో అలా ఎప్పటికప్పుడు డేటా అనేది రీఫ్రెష్ చేస్తూ మనం దాని కంటెంట్ కానీ బ్లాగ్స్లో కానీ మనం అప్లై చేసుకోవచ్చు. సో మీకు బ్లాగ్స్ అంటే సో మీకు ఈ వెబ్సైట్ ఉంది. కొంతమంది ఏంటంటే బ్లాగ్స్ అని చెప్పేసి అన్నాను కదా, కంటెంట్ అనేది ఇందులో మీకు ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే సో క్లిక్ చేయగానే డైరెక్ట్ అయ్యింది. సో ఈ కోర్స్ కోసం డీటెయిల్స్ అన్ని కూడా ఈ బ్లాగ్ లో ఉన్నాయి. బ్లాగ్ ఏంటంటే ఎప్పటికప్పుడు మన దగ్గర ఉన్న న్యూ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఏదైనా వచ్చింది అంటే సో మనం దాని వెబ్సైట్ లో మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఎవరికైనా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏంటంటే సో మనకి న్యూ అప్డేట్ కావాలంటే వాళ్ళు ఫస్ట్ క్లిక్ చేసేది బ్లాగ్. ఈ బ్లాగ్ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా మనకి అప్డేటెడ్ బ్లాగ్స్ అవన్నీ కూడా మనం అప్డేట్ చేస్తూ ఇయర్ అనేది అక్కడ మెన్షన్ చేయకూడదు. ఒకవేళ ఇయర్ మెన్షన్ చేసినా ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ మాత్రమే ఉండాలి. సో అలా కన్సిడర్ చేయకపోతే గూగుల్ ఏంటంటే సో ఇది నాన్ రిలేటెడ్ సో ఇది ఎప్పుడుదో అప్డేట్ లేనింది అని చెప్పేసి గూగుల్ ఏంటంటే మనకున్న మీకు సర్ప్ మీన్స్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ మీకు ఆల్రెడీ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏదైతే
సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏదైతే ఈ పేజ్లో టాప్ పేజ్లో ఉందో, టాప్ పేజ్ అనే కాదు, సెకండ్ పేజ్ అయినా, థర్డ్ పేజ్ అయినా, ఫోర్త్ పేజ్ అయినా, దాన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏంటంటే సర్ప్ అని చెప్పేసి మనం డిజిటల్ మార్కెటింగ్ లో యూజ్ చేసేది కీవర్డ్ కింద. సో సర్ప్ మీన్స్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. మనం సెర్చ్ ఇంజిన్ అంటే గూగుల్. మనం సెర్చ్ ఇంజిన్ లో ఏదైతే టైప్ చేస్తామో, ఐ మీన్ సెర్చ్ చేస్తామో, గూగుల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్, మనకి ఏదైతే అవుట్పుట్ రిజల్ట్స్ ఏదైతే వచ్చిందో, ఈ రిజల్ట్స్ ఇవన్నీ మనం ఇలా సెర్చ్ చేసాము. సో ఈ రిజల్ట్స్ అన్ని వచ్చినాయి, మనకు అవుట్పుట్ ఇది వచ్చింది. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? సో ఫస్ట్ పేజ్ లో ఉన్నాయి, సెకండ్ పేజ్ లో ఉన్నాయి, థర్డ్ పేజ్ లో ఉన్నాయి. సో ఇలా వచ్చినప్పుడు సో దాన్ని ఏమంటామంటే సెర్ప్ అని చెప్పేసి అంటాం. సెర్ప్ ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి ఇంటర్వ్యూస్ లో అడుగుతారు. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అది ఎక్కడ ఉంటుందంటే, సో గూగుల్లో మనం ఏదైతే సెర్చ్ చేస్తామో, సో సెర్చ్ చేసినప్పుడు మనకి పేజ్ వైజ్ వస్తాయి. సో ఆ పేజెస్ నే మనం సెర్ప్ అని అంటాం. సో మనకి అలా సో మెనీ సెర్ప్స్ ఉన్నాయి సార్. సో ఆ సెర్ప్ లో మన పేజ్ మనకి టాప్ లో రావాలి, ఫస్ట్ లో రావాలి. సో దానికి సంబంధించి కీవర్డ్స్ కానీ సో ఏదైతే మేము యూజ్ చేస్తామో, సో ఆ స్ట్రాటజీస్ అన్ని కూడా మేము యూజ్ చేసి ఎస్సీఓ అనేది మీ బిజినెస్ కి ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, అందరికీ సెర్ప్ అంటే మీకు అర్థమైంది కదా? ఓకే. సో ఏదైతే ఉందో మనకి క్యాలిక్యులేటింగ్ ద రిలవెన్సీ. సో ఆ సర్ప్ అనేది మనకి రిలవెన్స్ లో మనకి నెక్స్ట్ స్టెప్ లో మనకి షో అయ్యేది సర్ప్ లో. క్యాలిక్యులేటింగ్ ద రిలవెన్సీ. సో క్యాలిక్యులేటింగ్ ద రిలవెన్సీ అంటే ఏదైతే మనకి వెబ్సైట్ కి సెర్చ్ చేసి రిలవెంట్ గా ఏదైతే డేటా వస్తుందో, దాన్ని గూగుల్ అనేది సెర్చ్ చేసి మనకి నెక్స్ట్ స్టెప్ అనేది ప్రొసీడ్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ మీన్స్ రిట్రైవింగ్ ద రిజల్ట్స్. మీకు రిజల్ట్స్ అనేది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూసాం. మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు విత్ ఇన్ సెకండ్స్ లో రిజల్ట్స్ అనేది మనకి షో అవుతాయి. ఈ షో అయ్యేదాన్ని గూగుల్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ మనం సెర్చ్ చేసిన వెంటనే గూగుల్ డ్యూటీ ఏంటంటే ఫస్ట్ క్రాలింగ్ చేసుకుంటుంది, తర్వాత ఇండెక్సింగ్, తర్వాత క్యాలిక్యులేటింగ్ ద రిలవెన్సీ చేసుకొని లాస్ట్ స్టెప్ ఏదైతే ఉందో మనకి ఓన్లీ ఇలా టైప్ చేసాము, ఎంటర్ చేసాము, సో మనకి షో అయ్యేది ఇవే. సో మనకి ఇది మాత్రమే తెలుసు. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఓన్లీ ఇలా టైప్ చేసి సెర్చ్ చేసిన వెంటనే మనకి ఏదైతే వస్తుందో, ఇది చేయడానికి గూగుల్ బ్యాక్ సైడ్ జరిగి 4 స్టెప్స్ అంటే, సో మనం ఇవి ఎక్స్ప్లెయిన్ చేయాలి. Retrieving the results. Retrieving the results is nothing but providing the relevant website uses queries. సో మనం ఏదైతే సెర్చ్ చేస్తామో, అది ఏదైతే వెబ్సైట్ ఉందో దానికి రిలవెంటెడ్గా ఉన్న వెబ్సైట్స్ కానీ, లేదంటే మనం ఏదైనా క్వశ్చన్స్ కానీ సో ఏదైతే అడుగుతామో, సో అవన్నీ కూడా మనకి రిట్రైవింగ్ ద రిజల్ట్స్ అనేది మనకి షో అవుతాయి. మనకి ఇండెక్సింగ్ అనేది మనం ఇండెక్సింగ్ లో మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇండెక్సింగ్ ఏంటంటే సెగ్రిగేట్ చేస్తుంది. సో ఎలాంటి అంటే మనకి వేరే వేరే కేటగిరీస్ లో కావాలి అని చెప్పేసి. సో అవన్నీ కూడా మనకి 4 స్టెప్స్ జరగాలంటే గూగుల్ కొన్ని మనకి పారామీటర్స్ అనేది మనకి పెట్టింది. సో గూగుల్ ఏంటంటే ఓకే, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవుతే మాత్రమే నేను షో చేస్తాను అని చెప్పేసి, యూజర్స్ ఏదైతే మనకి రిలవెంటెడ్ కంటెంట్ అనేది మనం సెర్చ్ చేస్తామో, సో ఆ రిలవెంటెడ్ కంటెంట్ షో అవడానికి గూగుల్ అన్ని కొన్ని పారామీటర్స్ యూజ్ చేసింది. సో ఏంటంటే మనకు ఫుల్ డీటెయిల్స్ ఎస్సీఓలో మనకి ఉంటాయి. సో మనకి గూగుల్ పారామీటర్స్ ఏం చేస్తుంది అనేది కూడా మనకి కొంత లిస్ట్ అనేది ఉంటుంది. ఆ లిస్ట్ అనేది కూడా మీకు ఎస్సీఓ క్లాస్ మీకు అయిపోయిన తర్వాత మీకు ఉంటుంది. సో ఆ ఓన్లీ ఆ పారామీటర్స్ యూజ్ చేస్తే మాత్రమే గూగుల్ అనేది మనకి కన్సిడర్ చేస్తుంది. సో మనకి ఇష్టం వచ్చిన విధంగా మనకి ఇష్టం వచ్చిన కంటెంట్, డూప్లికేట్ కంటెంట్ కానీ, సో కంటెంట్ మనకు ఇప్పుడున్న ఈ కంటెంట్ మళ్ళీ వేరే ఎవరి వెబ్సైట్ లో ఉన్నా కూడా గూగుల్ అనేది బ్లాక్ చేస్తుంది. సో అలా అలా ఇప్పుడున్న మనం కంటెంట్, సో ఓకే మనం వెబ్సైట్ లో మనం సెర్చ్ చేసి ఒక పేజ్ కంటెంట్ అనేది మనం క్రియేట్ చేసాం, ఒక బ్లాగ్ క్రియేట్ చేసాం. సో ఆ బ్లాగ్ కంటెంట్ మనకి
ఒరిజినలా కాదా అని చెప్పేసి మనం పిన్ టు పిన్ వెళ్ళి అందరి వెబ్సైట్లో వెళ్ళి మనం చూసేంత మనకి టైం లేదు. సో ఒకే ఒక టూల్ ఉంటుంది. సో ఆ టూల్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఉన్న కంటెంట్ అంతా కూడా సో ఆ టూల్ని యూజ్ చేసి సో అది కాపీడా కాదా, సో అది జెన్యునా కాదా, సో జెన్యున్ కాపీడ్ అయితే సో ఎంత పర్సెంట్ జెన్యున్ అని చెప్పేసి చూపిస్తుంది. సో జెన్యున్ కాంతి మనం ఏ వెబ్సైట్ లో యూజ్ చేసాము, అదే వేరే ఏ వెబ్సైట్ లో ఉంది సేమ్ కంటెంట్ అని చెప్పేసి కూడా మనకి షో చేస్తుంది. సో అలాంటి అప్పుడు మనం కంటెంట్ అనేది కూడా మనం అంతే రిలవెంటెడ్ గా ఇవ్వాలి. ఓకే. అప్పుడు గూగుల్ని చీట్ చేసి కానీ మనం ఎస్ఈఓ రాంగ్ గా కానీ లేదంటే టర్మ్స్ అండ్ కండిషన్ లో కానీ మనకి వైట్ హ్యాట్ ఎస్సీఓ, బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ అని టూ టైప్స్ ఉంటాయి. ఎస్సీఓ క్లాస్ లో ఉంటుంది మీకు. ఎస్సీఓ అనేది చాలా పెద్ద టాపిక్. సో అదేంటంటే ఆర్గానిక్ గా వెళ్ళేది. సో దానికి ఏంటంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా కూడా మనం ఫాలో చేస్తూ వెబ్సైట్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఓకే. ఆ గూగుల్ అండ్ పారామీటర్స్ లో మనకి కాపీడా కాదా, అది లింక్స్ ఉన్నాయా లేదా, సో అవన్నీ కూడా మనం చెక్ చేసుకొని వెబ్సైట్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఓకే. గూగుల్ డిస్ప్లే విత్ ఇన్ సెకండ్స్ లో మనకి డిస్ప్లే అవుతుంది. సో ఎందుకు డిస్ప్లే అవుతుందంటే మనం ఈ టర్మ్స్ అండ్ కండిషన్ ఎంతో కొంత అది గూగుల్ అనేది ఒక 100 కానీ ఒక ఎన్నో పారామీటర్స్ యూజ్ చేసింది. సో అదేంటంటే అట్లీస్ట్ మనం ఒక 70% అయినా సరే మనం యూజ్ చేస్తాం కాబట్టి మనకి గూగుల్ అనేది షో చేస్తుంది. సో అట్లీస్ట్ మనకు బ్లాక్ హెడ్ ఎస్ఈఓ మనం యూజ్ చేసాం అనుకోండి, గూగుల్ అనేది మనకి బ్లాక్ చేస్తుంది. సో అదేంటంటే ఎక్కువ యూజ్ చేసేది ఎక్కువ ఎవరైతే యాడ్స్ అది రన్ చేసుకుంటారో సో వాళ్ళు ఏంటంటే బ్లాక్ హెడ్ ఎస్ఈఓ ఎక్కువ యూజ్ చేసుకొని వాళ్ళు చేసుకుంటారు. ఓకే. ఓకే. గూగుల్ హౌ టు వర్క్స్ అంటే మనం క్రాలింగ్, నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇండెక్సింగ్, నెక్స్ట్ స్టెప్ వచ్చి క్యాలిక్యులేటింగ్ ద రిలవెన్సీ, నెక్స్ట్ స్టెప్ వచ్చి రిట్రైవింగ్ ద రిజల్ట్స్. సో మనం ఏంటి అంటే ఈ 4 స్టెప్స్ అయితే కానీ మనకి గూగుల్ అని మన కంటెంట్ షో చేయదు. సో ఇవన్నీ ప్రాసెస్ అంతా జరగడం మిల్లీ సెకండ్స్ లో మనకి షో అవుతుంది. సో అలా అవ్వడానికి కారణం క్రాలింగ్, ఇండెక్సింగ్, క్యాలిక్యులేటింగ్ ద రిలవెన్సీ, రిట్రైవింగ్ ద రిజల్ట్స్. సో ఇదంతా కూడా బ్యాక్ ఎండ్ లో జరిగే వర్క్. మనకి ఏంటంటే ఓన్లీ రిజల్ట్స్ మాత్రమే షో అవుతాయి. సో గూగుల్ ఏం చేస్తుందంటే బ్యాక్ ఎండ్ లో జరిగే వర్క్ అనేది కూడా మనకి ఎస్ఈఓ అని మొత్తం కూడా, ఎస్ఈఓ అంటే మొత్తం బ్యాక్ ఎండ్ లో జరిగే వర్క్ మాత్రమే. అదంతా కూడా ఏంటంటే మొత్తం ప్రాసెస్ అన్ని కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ తో మాత్రమే అప్లై చేస్తే మాత్రమే నేను దాన్ని క్రాలింగ్ చేసుకుంటాను, నెక్స్ట్ ఇండెక్సింగ్ చేసుకుంటాను అని రూల్స్ అనేది గూగుల్ అనేది పాస్ చేస్తుంది. సో అలా చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 4 స్టెప్స్ జరగాలంటే సో ఫస్ట్ గూగుల్ పెట్టిన పారామీటర్స్ అనేది మనం కన్ఫర్మ్ వైట్ హెడ్ ఎస్సీఓ లో మాత్రమే యూస్ చేసి మనం ఫాలో అవ్వాలి. సో వైట్ హెడ్ ఎస్సీఓ అంటే గూగుల్ పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్ ఫాలో అవ్వడం. బ్లాక్ హెడ్ ఎస్సీఓ అంటే గూగుల్ ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ పడుతుందో సో అవి ఫాలో అవ్వకుండా చేసేవి బ్లాక్ హెడ్ ఎస్ఈఓ. ఓకే. గూగుల్ అనేది మనకి 4 టైప్స్ లో ఉంటుంది. సో ఫోర్ టైప్స్ లో మనకి వర్క్ చేసి మనకి ఇన్పుట్ అనేది షో చేస్తుంది. క్రాలింగ్, ఇండెక్సింగ్, క్యాలిక్యులేటింగ్ ద రిలవెన్సీ, రిట్రైవింగ్ ద రిజల్ట్స్. అండ్ ఓకే ఈ 4 స్టెప్స్ జరగాలి, వెబ్సైట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవ్వాలంటే ఫస్ట్ మనకి ఏంటి అంటే వెబ్సైట్ ఉండాలి. సో వెబ్సైట్ అనేది కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది సో మనకి ఫర్దర్ క్లాస్ లో ఉంటుంది. సో ఓకే. సో ఇప్పుడు మనం ఏదైనా సెర్చ్ చేసాం, సెర్చ్ చేసినప్పుడు ఏ వెబ్సైట్ కన్నా సెర్చ్ చేయండి. సో జస్ట్ డైల్ అనేది ఏంటంటే బ్యాక్ లింక్స్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. సో ఇది వెబ్సైట్, ఇది ఓపెన్ చేసినా ఈ వెబ్సైటే వస్తుంది. కాకపోతే ఏంటంటే జస్ట్ డైల్ అనేవాడు సో ఓకే మాకు ఈ ప్రొడక్ట్ దీని మీద మాకు బ్యాక్ లింక్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఇది బ్యాక్ లింక్స్ అంటే ఇది ప్రెస్ చేసినా మనకి వెబ్సైట్ లోకే వెళ్తుంది. సో రీడైరెక్ట్ అవుతుంది ఒరిజినల్ వెబ్సైట్ లోకి. ఇదేంటంటే డూప్లికేట్, జస్ట్ డైల్ వాడు క్రియేట్ చేసిన డూప్లికేట్ డైల్, ఐ మీన్
వెబ్సైట్ ఏదైతే ఉందో సో అది మనకి రీడైరెక్ట్ చేసుకొని మనకి ట్రాఫిక్ అనేది జనరేట్ చేయడానికి ఈ జస్ట్ డైల్ నెక్స్ట్ సురేఖ అని చెప్పేసి సో వీళ్ళందరూ ఏంటంటే బ్యాక్ లింక్స్ కోసం చేస్తారు. సో అలా చేస్తే వాళ్ళకి ఏంటంటే వర్క్ సో ఇలా మేము ప్రొవైడ్ చేస్తాము. సో మా దగ్గర నుంచి మీకు కంపెనీకి కానీ వెబ్సైట్ కానీ సో ఇలా వచ్చింది. సో మేము ఇంకా ఇలా క్రియేట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి సో మనతో ఆ, అయ్యే మనకి సో ఇంత పర్టికులర్ అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి చార్జ్ చేసి వాళ్ళు చేస్తారు. సో ఏంటంటే ఇక్కడ అమరావతి ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఉంది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఇక్కడేమో హెచ్టిపిపిఎస్ అని చెప్పేసి అమరావతి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్.com అని చెప్పేసి వెబ్సైట్ ఉంది. ఇక్కడ ఏంటంటే అమరావతి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ రాజమండ్రి అని చెప్పేసి ఇక్కడ తర్వాత ఏదో వచ్చింది. సో ఇది ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ దీనికి ఉంది, సో అలా దీనికి ఉంది. సో మీరు ఏ వెబ్సైట్ తీసుకున్నా అలాగే మన హాస్పిటల్ సైట్స్ తీసుకున్నా నెక్స్ట్ మీరు బేకరీ సైట్ తీసుకున్నా సో ఏదైనా సరే మనం సెర్చ్ చేసినప్పుడు వెబ్సైట్లో కంపల్సరీ ఉండాల్సింది ఏంటంటే వాటి టైటిల్ అనేది ఇస్తారు, నెక్స్ట్ లింక్ అనేది ఉంటుంది, డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. సో ఇదంతా కూడా ఏంటంటే డిస్క్రిప్షన్ మెటా. సో ఓకే, సో వీటన్నిటికి అన్నిటికీ ఇలాగ ఉన్నాయి కదా, సో అందరూ ఇలా కామన్ గా చేసుకున్నారు. సో ఏంటంటే గూగుల్ కంపల్సరీ పాస్ చేసింది మీరు పెట్టే వెబ్సైట్ సో ఈ 3 ప్లేసెస్ లో మాత్రమే ఉండాలి అని చెప్పేసి. సో అందుకే మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా కంపల్సరీ ఇలా ఉంటుంది. సేమ్ అన్ని ఇవే మోడల్లో ఉంటాయి. సో ఎందుకు ఉన్నాయంటే గూగుల్ అనేది మనం వెబ్సైట్ లైవ్ చేయగానే గూగుల్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓన్లీ వెబ్సైట్ ఇది మాత్రమే టైటిల్ మెటా డిస్క్రిప్షన్ అనేది మనం ఏం పెడితే అది మాత్రమే గూగుల్ కన్సిడర్ చేస్తుంది. సో ఇది గూగుల్లో మనం ఎలా చేంజ్ చేయాలి, ఈ టైటిల్ ఎలా పెట్టాలి, సో ఇవన్నీ కూడా గూగుల్ టర్మ్స్ లోకి వస్తాయి. సో అవన్నీ కూడా మనం ఎలా చేయాలో ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో అనేది మనం రివైజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో వీటిని ఏమంటారో ఒకసారి మనం ఈ రోజు క్లాస్లో నేర్చుకున్నాం. స్నిప్పెట్. స్నిప్పెట్ అంటే మీకు ఆల్రెడీ మీకు ఇప్పుడే చూపించాం. ఇలా ఈ 3 ఉన్నాయి కూడా, ఈ 3 అన్ని కూడా స్నిప్పెట్ అంటారు. ఇవన్నీ కూడా స్నిప్పెట్స్. ఈ సర్ప్ మీన్స్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అంటే మనం ఏదైతే టైప్ చేస్తామో సెర్చ్ చేస్తామో వచ్చే రిజల్ట్స్ ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. మనకి చాలా సెర్ప్స్ ఉన్నాయి, సో మెనీ సెర్ప్స్. ఈ సెర్ప్స్ లో మనం ఏదైతే సెర్చ్ చేసి రిజల్ట్స్ షో చేస్తాం. సో ఏంటంటే ఈ సెర్ప్ లో ఈ ఒక్క బ్లాగ్ ఏదైతే ఉందో ఓన్లీ ఈ బ్లాగ్ మాత్రమే స్నిప్పెట్ అని చెప్పేసి అంటాం. స్నిప్పెట్. స్నిప్పెట్ అంటే ఓకే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసారు కదా, స్నిప్పెట్ అంటే ఏంటో మనం తెలుసుకున్నప్పుడు ఈ స్నిప్పెట్ మొత్తం ఏంటంటే కూడా మనకి అందులో ఏం కంటెంట్ ఉంటుంది, ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, గూగుల్ సెర్చ్ లో ఎలాగ టాప్ లో సెర్చ్ చేస్తుందో అవన్నీ కూడా స్నిప్పెట్ ద్వారా మాత్రమే మనం చేయగలం. సో స్నిప్పెట్ ఏంటంటే స్నిప్పెట్ ఈజ్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ గూగుల్ షోస్ ద టాప్ ఆఫ్ ది సెర్చ్ రిజల్ట్స్. సో సెర్చ్ రిజల్ట్స్ అంటే మనం ఏదైతే సెర్చ్ చేస్తామో అందులో వచ్చే రిజల్ట్స్. ఓన్లీ ఆ స్నిప్పెట్ లో ఏముంటుందంటే స్మాల్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మనకి అందులోనే వెబ్సైట్ వచ్చేస్తుంది. సో మెటా డిస్క్రిప్షన్ అంటే సో ఆ వెబ్సైట్ దేనికోసం అనేది మాత్రమే చెప్తుంది, ఒక 2 లైన్స్ మాత్రమే ఉంటుంది, షో చేస్తుంది. సో నెక్స్ట్ అనేది టైటిల్ అనేది సో ఈ వెబ్సైట్ అనేది దేనికోసం అని చెప్పేసి టైటిల్ అనేది మనం ఇస్తాం. ఇప్పుడు మూవీ చూస్తాం, మూవీ అంతా స్టోరీ ఉంటుంది. సో మూవీకి నేమ్ అంటారు, అదే టైటిల్ అంటారు. సో టైటిల్ ఏంటి అంటే సో అని చెప్పేసి మనం మూవీ నేమ్స్ చెప్తాం. సో ఆ టైటిల్లో ఉండే స్టోరీ వేరు, ఆ స్టోరీ ఏంటంటే లోపల మనకు ఉండే కంటెంట్. పైన మనకి ఏదైతే ఉంటుందో టైటిల్ సో దానికి ఏదైతే ప్రిఫరెన్స్ ఇస్తామో సో ఆ టైటిల్ బేస్ చేసుకునే లోపల మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనం ఉంటుంది. సో అందులో మనం బ్లాగ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, గ్యాలరీ ఉంటుంది. సో మనం వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది కూడా చూస్తాం. సో ఓకే, స్నిప్పెట్స్ అంటే ఆ స్నిప్పెట్ ఏంటంటే మనకి ఏదైతే 3 లైన్స్ ఉందో ఆ 3 లైన్స్ లోనే మనకి ఇన్ఫర్మేషన్ కానీ
సో మనకి గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ పేజ్లో షో అవ్వడానికి సో అంతా కూడా మనకి స్నిప్పెట్లోనే ఉంటుంది. స్నిప్పెట్ అంటే ఫస్ట్ మనకి టైటిల్ ఉంటుంది, తర్వాత మనకి యూఆర్ఎల్ ఉంటుంది, తర్వాత మనకి మెటా డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. సో ఈ మూడు కలిపితే మాత్రమే దాన్ని స్నిప్పెట్ అని అంటాం. సో ఓకే, స్నిప్పెట్ మనకి ఏంటంటే 3 పార్ట్స్లో ఉంటుంది: టైటిల్, లింక్, మెటా డిస్క్రిప్షన్. టైటిల్ టైటిల్ లింక్, డిస్క్రిప్షన్. సో ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి షో చేస్తారు గూగుల్ అనేది. సో ఈ త్రీ కూడా మెయిన్ థింగ్స్ గూగుల్ టర్మ్స్ అండ్ కండిషన్. సో ఇవి ఫాలో అవుతే మాత్రమే మనం టాప్ సెర్ప్ లో అనేది రిజల్ట్స్ పేజ్ లో అనేది మనకి షో అవుతుంది. ఓకే. సెర్ప్ సెర్ప్ అంటే మనకి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. సో సెర్చ్ ఇంజిన్ లో మనకి సో మెనీ సెర్చ్ ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నాం. ఆ సెర్చ్ లోనే స్నిప్పెట్స్ అనేది ఉంటుంది. ఈ స్నిప్పెట్స్ ఎందుకంటే ఎస్సీఓకి చాలా యూస్ఫుల్ అనేది ఉంటుంది. సో ఎస్సీఓకి ఎందుకు యూస్ఫుల్ అని చెప్పేసానంటే ఎస్ఎంఎం కి యూజ్ ఉండదు. ఎందుకంటే అది సోషల్ మీడియాలో మనకి స్నిప్పెట్స్ అనేది యూజ్ చేయము. ఓన్లీ గూగుల్లో మాత్రమే మనం స్నిప్పెట్స్ అనేది యూజ్ చేస్తాం. సో స్నిప్పెట్స్ అంటే ఏంటంటే మనకి టైటిల్, లింక్, డిస్క్రిప్షన్ అనేది మనకు ఉంటుంది. ఈ త్రీ కూడా కంపల్సరీ మీరు ఏ వెబ్సైట్ సెర్చ్ చేసినా సరే కంపల్సరీ త్రీ థింగ్స్ అనేది గూగుల్ కంపల్సరీ ఉండాలని చెప్పేసి చెప్పింది. సో మన బ్లాక్ హెడ్ ఎస్ఈఓ యూజ్ చేసినా సరే కంపల్సరీ త్రీ ఉంటే మాత్రమే మనకి గూగుల్లో షో అవుతుంది. సో ఈ మూడు కూడా కలిపి ఉన్నదాన్ని స్నిప్పెట్స్ అంటారు. యూఆర్ఎల్ అంటే మనం ఏదైతే యూఆర్ఎల్ అంటే మనకి ఏదైనా ఒక వెబ్సైట్ క్లిక్ చేస్తాం. సో ఈ టోటల్ లింక్ ని ఏమంటారంటే హెచ్టిపిపిఎస్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ నుంచి www.com ట్రైనింగ్ అమరావతి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ .com అని ఉంది కదా. సో ఈ టోటల్ మొత్తం దీని అంతటిని కూడా యూఆర్ఎల్ అంటారు. యూఆర్ఎల్ యూఆర్ఎల్ ఓకే. లింక్ లింక్ అని అంటారు, యూఆర్ఎల్ అని కూడా అంటారు. సో లింక్ అని చెప్పేసి మనకి ఇది ఓపెన్ చేస్తేనే కదా మీరు సరే అబ్జర్వ్ చేస్తే. సో ఇంకోటి చూడండి, ఇక్కడ ఏదైతే ఉందో ఇందాక నేను టైప్ చేసింది కూడా అదే హెచ్టిపిపిఎస్ అని చెప్పేసి అమరావతి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ .com అని చెప్పేసి. సో ఏదైతే ఉందో దీన్ని అంతటిని లింక్ అని చెప్పేసి అని అంటాం. సో ఇదేంటి అంటే ఇక్కడ ఇందులో మెయిన్ థింగ్ ఏదైతే ఇక్కడ మనం ఏదైతే వెబ్సైట్ కి మనం డొమైన్ నేమ్ ఇచ్చుకుంటామో సో అది ఏంటంటే అమరావతి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మనకి షో అవుతుంది. వీళ్ళు ఏంటంటే జస్ట్ డైల్ అని చెప్పేసి ఇక్కడ చూసారా www.com justdial.com అని చెప్పేసి ఉంది. కానీ ఇక్కడ టైటిల్ ఓపెన్ చేస్తే అమరావతి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సాఫ్ట్వేర్స్ అని చెప్పేసి ఉంది. ఓకే. సో మీరు అలా మీరు ఏమి సెర్చ్ చేసినా సరే మీకు లింక్, టైటిల్, డిస్క్రిప్షన్ మీరు ఏది షో చేసినా సరే మీరు ఏది జస్ట్ డైల్ కానీ సో మీకు బ్యాక్ లింక్స్ జస్ట్ డైల్ షోరెక్ అని చెప్పండి. సో ఇవన్నీ కూడా మీరు ఓపెన్ చేసినా సరే వీళ్ళు పోస్ట్ చేయాలన్నా సరే ఈ మూడు అనేది కంపల్సరీ థింగ్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో లింక్, టైటిల్, డిస్క్రిప్షన్. సో ఈ త్రీ థింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్వ్యూస్ లో అడుగుతారు. సో స్నిప్పెట్ అంటే ఏంటి? స్నిప్పెట్ కన్సిడర్ త్రీ అంటే టైటిల్, లింక్ అంటే యూఆర్ఎల్, మెటా డిస్క్రిప్షన్ అని చెప్పేసి మనం స్నిప్పెట్ అని చెప్పేసి టోటల్ గా ఆ త్రీ థింగ్స్ ఉన్న వాటిని మాత్రమే స్నిప్పెట్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఓకే. It quickly answer users questions without needing to open any website. A Google search engine results based snippet considered three main parts. సో పార్ట్స్ ఏంటి అంటే టైటిల్, లింక్, మెటా. సో ఈ త్రీ థింగ్స్ ఏదైతే ఉన్నాయో సో ఈ త్రీ థింగ్స్ ని కలిపి మనం స్నిప్పెట్స్ అంటాం. మీరు ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ చేసినా సరే అది మొత్తం కూడా మనకి స్నిప్పెట్ లోకి కన్సిడర్ అవుతుంది.
మనం ఇప్పటివరకు వెబ్సైట్లో ఏమైనా సెర్చ్ చేసి చూస్తాం. సెర్చ్ చేసి చూసినప్పుడు ఓన్లీ మనకి ఏది ఇంపార్టెంటో అది మాత్రమే మనం చూస్ చేసుకుంటాం. కానీ ఈ పైన ఎందుకొచ్చింది? సో అన్నిట్లకి అలా ఎందుకుంది? ఏంటి అనేది సో మనకి తెలీదు. సో ఈరోజు మనకి అర్థమైంది. సో ఎవరైనా మన తెలియని వాళ్ళు ఉంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇదేంటంటే గూగుల్ పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్లో అలా ఉంటుంది. సో ఇవి లేకుండా మనకి వెబ్సైట్ అనేది షో అవ్వదు. సో ఈ కింద ఏమైతే కంటెంట్ ఉంటుందో మనకి వెబ్సైట్ లోపల ఏదైతే ఉంటుందో సో దాన్ని బేస్ చేసుకొని షార్ట్ అండ్ గా మనకి ఇంట్రడక్షన్ ఇవ్వడానికి మనం ఏదైతే ఉంటుందో దాన్ని మెటాలో మనం మెటా డిస్క్రిప్షన్ అనేది మనం కన్సిడర్ చేస్తాం. సో టైటిల్ ఏంటంటే ఏదైతే మెయిన్ థింగ్ మన వెబ్సైట్ దేనికోసం అనేది టైటిల్ అనేది మనం యూజ్ చేస్తాం. సో టైటిల్ యూజ్ చేసినప్పుడు కూడా కొన్ని కన్సిడర్స్ ఉంటాయి. సో టైటిల్ ఏంటంటే సో ఈ లెటర్సే వాడాలి, సో ఇన్నే క్యారెక్టర్స్ ఉండాలి. సో క్యారెక్టర్స్ అంటే లెటర్స్, లెటర్స్ ఓన్లీ. డిఈఎస్టి బెస్ట్ అనేది ఇది ఒక వర్డ్, కానీ క్యారెక్టర్స్ అంటే డిఈఎస్టి అని 4 క్యారెక్టర్స్ అని చెప్పేసి మనం అలాగే ఎలా అనుకుంటాము. సో గూగుల్ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఇన్నే క్యారెక్టర్స్ యూజ్ చేసి టైటిల్ యూజ్ చేయాలి, లేదు అంటే షో చేయను. మీరు చూస్తే ఇక్కడ బెస్ట్ ట్రైనింగ్ అమరావతి అని చెప్పేసి ఉంది. సో ఇది ఏంటంటే ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఫుల్ గా ఉంటుంది. కానీ ఇక్కడ ఆంధ్ర అనే ఒకటే వచ్చి ఇక్కడ డాట్స్ అని ఎందుకు వచ్చిందంటే గూగుల్ ఆల్రెడీ చెప్పింది. సో ఇన్ని క్యారెక్టర్స్ లో మాత్రమే యూజ్ చేయాలి అని చెప్పేసి. అంతకు మించి మనం యూజ్ చేస్తే మాత్రం అది ఎక్కడి వరకు అయితే మనకి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటాము. సో అక్కడ నుంచి మొత్తం అన్ని కూడా మనకి డాట్స్ లో కనిపిస్తాయి. సో వీళ్ళు ఏంటి అంటే ఓన్లీ ఉన్న క్యారెక్టర్స్ ని యూజ్ చేసి స్మాల్ గా టైటిల్ ఇచ్చుకున్నారు. సో ఈ టైటిల్ ఏంటంటే ఫుల్ టైటిల్ కనిపిస్తుంది మనకి, ఇంకా డాట్స్ కానీ ఏమీ లేవు. సో ఏంటంటే సో గూగుల్ పెట్టిన క్యారెక్టర్స్ లో వీళ్ళు కరెక్ట్గా యూజ్ చేసి టైటిల్ అనేది ఆప్టిమైజ్ చేసుకున్నారు. సో వీళ్ళు ఏంటంటే సో వీళ్ళు కూడా అంతే బెస్ట్ గానే టైటిల్ అనేది యూజ్ చేశారు. వీళ్ళు ఇక్కడ కూడా చూస్తే సేమ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఫుల్ గా రాలా, ఆంధ్ర అని చెప్పేసి 3 డాట్స్ వచ్చినాయి. సో ఏదైతే ఉందో సో ఈ డాట్స్ తర్వాత వచ్చేవన్నీ కూడా గూగుల్ కన్సిడర్ చేయదు. ఎందుకు చేయదంటే సో గూగుల్ చెప్పింది ఆల్రెడీ నా టర్మ్స్ అండ్ కండిషన్ లో ఓన్లీ ఈ క్యారెక్టర్స్ ఇన్ని క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి అని చెప్పేసి. అది కాకుండా మనం ఎక్కువ యూజ్ చేసినప్పుడు గూగుల్ కన్సిడర్ చేయకుండా సో డాట్స్ అనేది మనకి చూపిస్తుంది. సో డాట్స్ అనేది ఎందుకు చూపిస్తుంది అంటే సో మీరు స్క్రీన్ మీద ఇలా పెడుతున్నారు, నోట్స్ రాసుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఓకే, స్నిప్పెట్ అంటే మనకి టైటిల్, సారీ, లింక్, టైటిల్, డిస్క్రిప్షన్. సో ఈ 3 థింగ్స్ ఉన్న వాటిని మాత్రమే మనం ఆ, ఏదైతే ఉందో సో అదంతా కూడా మనకి షో చేయడానికి గూగుల్ పెడుతుంది. సో ఇవన్నీ కూడా స్నిప్పెట్ లో ఉన్నాయి. స్నిప్పెట్ లో ఇంకా మనకి టైప్స్ అనేది ఉంటుంది. సో ఆ టైప్స్ అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఏదైతే ఉందో ఈ 3 థింగ్స్ మొత్తం అన్నిటిని కలిపి కూడా మనం స్నిప్పెట్ కింద మనం యూజ్ చేసుకుంటాం. టైటిల్, లింక్, మెటా డిస్క్రిప్షన్. మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా దానికి యూఆర్ఎల్ ఉండాలి, మెటా డిస్క్రిప్షన్ అనేది కంపల్సరీ ఉండాలి. టైటిల్ అనేది సో వాళ్ళు ఏం పెడుతున్నారో అది మాత్రమే ఉండాలి. టైటిల్ కూడా ఇన్ని క్యారెక్టర్స్ అనేది మాత్రమే ఉండాలి. సో అవన్నీ కూడా మనం ఫర్దర్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. లింక్ అనేది ఎలా ఉండాలి, సో మెటా డిస్క్రిప్షన్ అనేది కూడా కొంతమంది పెద్దగించుకుంటే సో వాళ్ళది కూడా షో అవ్వదు. సో మళ్ళీ సేమ్ డాట్స్ డాట్స్ కింద కనిపిస్తుంది. సో అలాంటి వెబ్సైట్స్ కూడా అనేది కూడా ఉంటాయి. సో ఓకే, స్నిప్పెట్ అంటే ఇప్పుడు అర్థమైంది కదా. సో ఈ క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో క్లియర్ గా అర్థమైంది కదా స్నిప్పెట్ అనేది. ఓకే.
నోట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో అలాగే మీకు కాంటాక్ట్ నెంబర్, గ్రూప్ నెంబర్ అడిగారు కదా, సో అవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాము. సో మీకు అలాగే నోట్స్ అనేది బేసిక్ అయిన తర్వాత మీకు నోట్స్ అనేది కంపల్సరీ సెండ్ చేస్తాను. సో మీరు క్లాస్ చెప్పినప్పుడు కూడా ఇలాంటి డెఫినేషన్స్ అవన్నీ కూడా మీరు యూజ్ చేసుకుంటే తర్వాత మీకు ఫర్దర్గా అనేది యూజ్ అవుతుంది. ఓకే అయితే. ఓకే, నెక్స్ట్ క్లాస్లో స్నిప్పెట్ టైప్స్, స్నిప్పెట్లో ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. సో ఆ టైప్స్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఓకే, ఏమీ డౌట్స్ లేవు కదా, క్లోజ్ చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ.